ఆర్ యు దివ్య? ఎస్, ఐ ఆమ్ మిస్ దివ్య. విక్రమ్ని ఎందుకు చంపారు? వాట్ వాట్ యు మీన్? ఐ మీన్ వాట్ యు హ్యావ్ డన్. సరే, విక్రమ్ ఎలాంటి వాడు? విక్రమ్, హీఈస్ అ పర్ఫెక్ట్ జెంటిల్మెన్. ఈ కంపెనీ ద్వారా ఎంతో మంది పేద ప్రజలకి తను హెల్ప్ చేశాడు. మీకు విక్రమ్కున్న సంబంధం ఏంటి? విక్రమ్ ఇస్ ఎ ఫ్రెండ్, ఫిలాసఫర్ అండ్ ఎ బిజినెస్ పార్ట్నర్. అంతేనా? ఆఫ్ కోర్స్. విక్రమ్ వైఫ్ మీద మీ అభిప్రాయం ఏంటి? విక్రమ్ సోనీ 5 years బ్యాక్ పెళ్లి చేసుకున్నారు. కానీ నేను విక్రమ్ 12 years బ్యాక్ ఈ కంపెనీని మొదలు పెట్టాను. ఐ ఆమ్ ద కో-ఫౌండర్ ఆఫ్ దిస్ కంపెనీ. తన గురించి అసలు ఆలోచించాల్సిన అవసరం నాకేంటి? మీరు విక్రమ్ ఫిజికల్గా కమిట్ అయ్యారా? వాట్ ద ఫక్? ఎక్స్క్యూజ్ మీ, దిస్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ప్లీజ్ కోఆపరేట్. అడిగిన దానికి సమాధానం మాత్రమే చెప్పండి. ఇట్స్ పర్సనల్. ఓ, మర్డర్ కూడా పర్సనలేనా? మీరు టూ మచ్ గా మాట్లాడుతున్నారు. అయినా విక్రమ్ ని చెప్పాల్సిన అవసరం నాకేంటి? ఎస్, మీకే ఉంది. విక్రమ్ మీ పార్ట్నర్ కనుక అతను లేకుండా చేస్తే కంపెనీ మొత్తం మీ చేతుల్లోనే వస్తుందన్న ఆశతో మీరే కుట్ర చేసి విక్రమ్ ని చంపేశారు. Am I right? మా పర్సనల్స్ వీడికి ఏమైనా తెలిసిపోయా? హౌ కెన్ దిస్ హ్యాపెన్? విక్రమ్ చనిపోయిన రాజవర్ధన్ ఉన్నాడు కదా. వాట్? రాజవర్ధన? రాజవర్ధన్ ఎవరు? దొరికిపోయానా? రాజవర్ధన్, హీఈస్ ఎ మినిస్టర్ ఆఫ్ లేబర్ అండ్ అగ్రికల్చర్. తను మాలాగే ఈ కంపెనీలో ఒక పార్ట్నర్. ఇందాక విక్రమ్ నేను కలిసి కంపెనీ పెట్టానన్నారు. ఇప్పుడు రాజవర్ధన్ పేరు చెప్తున్నారు. ఇంతకు ముందు ఎందుకు చెప్పలేదు? రాజవర్ధన్ ఇస్ ఎ స్లీపింగ్ పార్ట్నర్, అందుకే చెప్పలేదు. నిన్న నైట్ పార్టీలో ఏం జరిగింది? పార్టీలో మేమందరం బాగానే ఎంజాయ్ చేశాం. వి హ్యాడ్ డ్రింక్స్. రాజవర్ధన్ కూడా వచ్చాడు. ఏదో పనుందని మధ్యలోనే వెళ్ళిపోయాడు. మా ఆడిటర్ పవన్ తో విక్రమ్ చాలా సీరియస్ గా మాట్లాడడం నేను చూశాను. I don't want to see your face. And get out! What do you think of yourself? Sir, please. మాట్లాడు. Sir, what I'm saying. అసలు పర్సనల్ థింగ్ ఎందుకురా? I don't want to see your face. Get out. సార్, అది అసలు ఇష్యూ కాదు సార్. విక్రమ్ సారే నా మీద సీరియస్ అయ్యారు. రీజన్? ఆమె ఆడిటర్ సార్. ఆయన కంపెనీలో ఉన్న షేర్ వాల్యూని క్యాల్కులేట్ చేసి చెప్పమన్నారు. కానీ బ్యాలెన్స్ షీట్ టాలీ అవ్వకపోవటం వల్ల నేను ఆ పని చేయలేకపోయాను. నీకెందుకు చెప్పాలి? అది యాక్చువల్గా ఆ వర్క్ అకౌంటెంట్ లాస్ట్ ఇయర్ చేయాల్సిన పని సార్. తను ఏదో కారణం వల్ల ఆ పని చేయలేదు. సో నాకు చెప్పారు. నిన్న రాత్రి పార్టీలో సస్పీషియస్గా ఏదైనా జరిగిందా? విక్రమ్ సారు తన చేతిలో ఉన్న డ్రింక్ని కావాలని లాస్ట్ మీద పోశారు సార్. తను క్లీన్ చేస్తున్నట్టు యాక్ట్ చేస్తూ తను రాంగ్గా టచ్ చేయటం నేను చూశాను. దానికి లాస్యా చాలా హర్ట్ అయింది సార్. పాపం పక్కెళ్ళి కూడా ఏడ్చింది. విక్రమ్ నీతో చాలాసార్లు మిస్బిహేవ్ చేశాడు, సెక్షువల్గా హెరాస్ చేశాడు కూడా. ఆ గ్రడ్జ్తో విక్రమ్ని మర్డర్ చేయాలని డిసైడ్ అయ్యారు. దానికి పార్టీని చూస్ చేసుకున్నారు. అందరి డ్రింక్స్లో డ్రగ్స్ కలిపి ఎవ్వరికీ అనుమానం రాకుండా సైలెంట్గా క్యాబిన్లోకి వెళ్ళి విక్రమ్ని చంపేశారు. Am I right? విక్రమ్ సార్ చాలాసార్లు నాతో మిస్బిహేవ్ చేశారు సార్. హీ ఈజ్ ఏ వుమనైజర్. సార్, దిస్ ఈజ్ నాట్ ద వే టు బిహేవ్ విత్ అన్ ఎంప్లాయ్, ఓకే? ఈ విషయం ఎవరికైనా చెప్తే నన్ను ఏమన్నా చేస్తాడేమో అని భయంతో ఎవరికి చెప్పలేదు సార్. విక్రమ్ ఎవరితో క్లోజ్గా ఉండేవాడు? ఆబ్వియస్లీ దివ్య సార్. కానీ 1 week బ్యాక్ కొంతమంది కస్టమర్స్ కంపెనీ మీదకి గొడవకు వచ్చినప్పుడు మా కంపెనీ RM సలీం గారు ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేశారు. అప్పటి నుండి విక్రమ్ సలీంతో క్లోజ్గా ఉండడం చూశాను. కంపెనీ అకౌంట్స్లో చాలా ప్రాబ్లం జరుగుతున్నాయని కస్టమర్లు ఫోన్ చేసి గొడవ పడేవారు. నేను సాల్వ్ చేసేవాడిని. అలా చాలాసార్లు జరిగింది. అందుకే విక్రమ్ గారు నన్ను ఇష్టపడేవారు. మిస్టర్ సలీం, మీరు నిన్న పార్టీ జరిగే టైంలో సెక్యూరిటీ రూమ్ దగ్గర ఏం చేస్తున్నారు? నేను అక్కడికి వెళ్ళలేదు సార్.
బాగా ఆలోచించుకునే ఆన్సర్ చెప్పు. కొంప తీసి వీళ్ళకి కంపెనీ సీక్రెట్స్ ఏమైనా తెలిసిపోయిందా? క్రిష్, సార్, అది కొందరు కస్టమర్ పేరు మీద ఇదే కంపెనీ ఫేక్ లోన్ తీసుకున్నారని వాళ్ళు ఫోన్ చేసి గొడవపడేవారు. నేను ఏమైందని కనుక్కొని నెమ్మదిగా వాళ్ళందరికీ సర్ది చెప్పాను. సెక్యూరిటీ రూమ్ దగ్గర నీకెవరైనా సస్పిషియస్ గా కనిపించారా? అబ్జర్వ్ చేయలేదు సార్. బాగా గుర్తు తెచ్చుకో. నువ్వు టెన్షన్లో ఉన్నప్పుడు ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించారా? సార్, ఒక బ్లాక్ హుడ్ వేసుకుని వ్యక్తిని నేను సెక్యూరిటీ రూమ్లో చూశాను. నాకున్న టెన్షన్లో నేను సరిగ్గా పట్టించుకోలేదు. దాని తర్వాత ఆ పర్సన్ ఎక్కడ కనిపించలేదు సార్. కానీ కానీ దివ్య విక్రమ్ రొమాన్స్ చేసుకోవడం నేను చూశాను సార్. దివ్య పైన నీ ఒపీనియన్ ఏంటి? ఆమె క్యారెక్టర్ లేని అమ్మాయి సార్. చాలా మంది కొలీగ్స్ మాట్లాడుకునేవారు. పాష్ యాక్ట్ యూజ్ చేసుకుని ఇద్దరు ఎంప్లాయీస్ని టర్మినేట్ చేసింది సార్. యూ మే గో. ఓకే సార్. పాష్ యాక్ట్. సార్, పాష్ యాక్ట్ అంటే ఏంటి సార్? ప్రొటెక్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ ఇన్ ఆఫీస్ స్పేస్. అంటే ఆఫీస్లో ఎవరైనా సెక్షువల్గా హెరాస్ చేస్తే ఈ యాక్ట్ని యూజ్ చేసి వాళ్ళని జాబ్లో నుంచి తీసేయచ్చు. ఇంతవరకు ఇండియాలో ఇలాంటి కేసులు చాలా రిజిస్టర్ అయ్యాయి. బట్ దివ్య ఈ యాక్ట్ని మిస్యూజ్ చేసింది. కనీసం కర్టసీ కోసమైనా ఎలా ఉన్నావని అడగాలనిపించలేదారా నీకు? వాట్ డూ యూ నో అబౌట్ దిస్ కంపెనీ అండ్ విక్రమ్ చక్రవర్తి? ఈ కంపెనీలో చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. విక్రమ్ సార్ పైన కూడా చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి. మరి అలాంటప్పుడు ఇన్ని ఎలిగేషన్స్ ఉన్న కంపెనీలో నువ్వెందుకు వర్క్ చేస్తున్నావు? హే వెయిట్ 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 అయినా ఎంబీబీఎస్ చదివిన నువ్వు ఫైనాన్స్ కంపెనీలో పనిచేయడం ఏంటి? కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల నేను ఈ జాబ్ చేయాల్సి వచ్చింది. విక్రమ్ పానిక్ అవడం నువ్వెప్పుడైనా చూసావా? ఆయన ఎప్పుడూ కూల్గా ఉంటారు. కానీ మా కంపెనీ స్లీపింగ్ పార్ట్నర్ రాజ్వర్ధన్ గారు వచ్చినప్పుడు మాత్రం విక్రమ్, దివ్య అండ్ ఆఫీస్ స్టాఫ్ బిహేవియర్లో చేంజ్ వస్తుంది. ఆయన అంటే మా అందరికీ భయం. భయమా? ఎందుకు? నేను ఇక్కడ జాయిన్ అయ్యి 8 months అయింది. రాజ్వర్ధన్ గారు వచ్చిన ప్రతిసారి ఆ ముగ్గురు గ్రౌండ్ అండ్ 5th floor కి వెళ్ళి మాట్లాడుకునేవారు. ఒకసారి అర్జెంట్ గా విక్రమ్ సార్ సైన్ కావాల్సి వస్తే నేను గ్రౌండ్ ఫ్లోర్ కి వెళ్ళాను. అక్కడ ముగ్గురు చాలా సీరియస్ గా ఆర్గ్యూ చేసుకుంటున్నారు. ఆ మూమెంట్ లో విక్రమ్ సార్ ని పిలిచాను. రాజ్వర్ధన్ చాలా సీరియస్ గా నన్ను తిట్టి అక్కడ నుంచి వెళ్ళమన్నాడు. నిన్న నైట్ పార్టీలో ఏం జరిగింది? ఐ డోంట్ నో. అంటే నువ్వు పార్టీకి వెళ్ళలేదా? సుదీక్ష, ఇంకా వర్క్లోనేనా? అక్కడ అందరు పార్టీ ఎంజాయ్ చేస్తున్నారు. పదా. ఒక్క 5 minutes ప్లీజ్. సరే, నేను అక్కడ ఉంటాను. వచ్చే. యా. 5 minutes తర్వాత వస్తా అని చెప్పాను. ఆఫీస్ బాయ్ ఇచ్చిన వాటర్ తాగిన తర్వాత ఏమైందో తెలీదు, అన్కాన్షియస్ అయ్యాను. ఆ తర్వాత కొంతసేపటికి సుదీక్ష, 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 లే, అక్కడ విక్రమ్ గారిని ఎవరు షూట్ చేసి చంపేశారు. అప్పుడు షాక్ అయ్యాను. నైస్ స్టోరీ. నువ్వే ప్రీ ప్లాన్డ్ గా పార్టీని అవాయిడ్ చేసి విక్రమ్ ని చంపేశావు కదా? నో సార్, ఐ డిడ్ంట్ డూ ఎనీథింగ్. నువ్వు విక్రమ్ ని చంపలేదు. నో సార్. ఓకే, యు మే గో. ఓకే సార్, థ్యాంక్ యూ.